చెప్పండి. ఇది నిన్న ఈసీ రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు జీ న్యూస్ ప్రేక్షకులు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ ఆరోపణలు చేయటం లేదు. రాహుల్ గాంధీ వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ప్రజలతోని మాట్లాడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నాడు అంటే బీజేపీ మీద పెట్టేసి ఒక చర్చ పెట్టేసి అది చేస్తే అది ఆరోపణలు అవుతుంది. ప్రజల ముందు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ దానిపైన మాట్లాడుతున్నాడు. సో అది అందులోపల ఎంతవరకు శానిటీ ఉంది అనే విషయాన్ని అది చట్టము రాజ్యాంగబద్ధ సంస్థలు తేల్చుకుంటాయి అంతే. కానీ ఇక్కడ ఈసీ ఎంటర్ అయ్యి ఈసీ మీకు ఇవ్వాలని, మీకు ఎందుకు ఇవ్వాలని నాకు అర్థం కాదు. ఈసీకి ఎందుకు ఇవ్వాలి? ఈసీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అంశమే ఈసీ మీదనే ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈసీకి ఎందుకు ఇస్తారు? అంటే ఈసీలో ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు 26 మంది ఎలక్షన్ కమిషన్స్ మన దగ్గరకు వచ్చేసారు ఇండియాలో. 26 మంది లోపల 10వ నెంబర్ అంటే 10వ ఈసీ కమిషన్ గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మనకు టిఎన్ శేషన్ గారు ఉన్నారు. శేషన్ కు ముందు శేషన్ కు తర్వాత లాగా మన దగ్గర ఒక మార్క్ చేసి ఉన్నారు, ఒక అండర్లైన్ చేసి ఉన్నారు. శేషన్ ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి వంత పాడలేదు. శేషన్ ఏ రాజకీయ పార్టీని జోకలేదు. ఏ రాజకీయ పార్టీకి ఆన్సర్ చెప్పలేదు. ఏ ప్రభుత్వానికి కూడా తలంచలేదు, రియాక్ట్ కాలేదు. శేషన్ చెయ్యాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా చాలా క్లియర్ గా చేసిండ్రు. అది అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికి కూడా నమ్ముతాయి, దాన్ని విశ్వసిస్తాయి. అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే శేషన్ గారు ఒకటి పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ మన అనాలిసిస్ అనేది ఒక స్కూల్ అనేది తను పూణేలో పెట్టి నడిపించారు. ఆ పూణేలో స్కూల్ కు నేను కూడా అటెండ్ అయ్యాను. బీయింగ్ ఒక మెడికల్ డాక్టర్ అయ్యిండు కూడా నేను అటెండ్. ఎందుకంటే శేషన్ గారి మీద ఉండే ఆ అఫెక్షన్ అండ్ ప్రేమతో నేను అటెండ్ అయ్యాను ఆ క్లాసెస్ కి. అంటే ఎప్పుడు కూడా శేషను ముందు వెనకాల అనే ఒక మార్క్ తీసుకుని కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ఈసీల పరిస్థితి ఏంది? నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఇది వాస్తవమా కాదా? చచ్చిన వాళ్ళను బతికిన వాళ్ళను చచ్చినట్టు చూపించింది వాస్తవమా కాదా? వాళ్ళతో టీ పార్టీ పెట్టిండు. ఆ టీ పార్టీ పెట్టిన వాళ్ళు మనుషులా కాదా? అది చెప్పండి. అది చెప్పకుండా నువ్వు ఒక వింత అంశాలను తీసుకొచ్చి పెట్టడం ఒక అంశం. ఇక్కడ రాహుల్ కు నన్ను పదే అన్ని ఛానల్స్లలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఛానల్ లోపల చాలా నేషనల్ మీడియాలో కూడా నేను ఇదే ప్రస్తావిస్తున్నాను. రాహుల్ కనుక ఈ అంశాల్లో మీరు ఈరోజు ఓటమి పాలు పొందిన తర్వాత ఓటమి అయితే తప్ప ఈరోజు మీరు మాట్లాడలేకపోతున్నారు. గెలిచిన రాష్ట్రాల్లో కూడా మీరు ఒకసారి చర్చ పెట్టండి. ఈరోజు కర్ణాటకలో నెక్స్ట్ తెలంగాణ లోపల మీ వాళ్ళు గెలిచి ఎట్లా గెలిచిందో శాంపుల్ గా కొన్ని కాన్స్టిట్యూన్సీ తీయండి, ఒకటి తీయండి. ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ తీసేసి మా దగ్గర కూడా ఇక్కడ గెలిచిన దగ్గర కూడా ఇన్ని తప్పుడు కేసెస్ ఉన్నాయి, దీన్ని కూడా రిటర్న్ చెప్తే దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. దానికి నేను చాలా సందర్భాల్లో సలహా ఇచ్చాను. అది చెప్పకుండా రాహుల్ అది మాట్లాడకుండా ఇంకా ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఆరోపణ లాగానే కనిపిస్తుంది. కానీ దాన్ని ఒక అన్వేషణ ఇన్వెస్టిగేషన్ లా కనిపించదు. కానీ టుడే ఇస్ వాట్ ఈస్ ద డన్ ఇస్ ద రాహుల్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్ గా అంటే ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లోపల 7 అడుగుల పేపర్లను మన కళ్ళ ముందు పెట్టాడు. అందులో ఉన్న తప్పుల తడకను కూడా పెట్టాడు. ఆ విషయాన్ని లోపల బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతుందో ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మాట్లాడింది బీజేపీకి సహకరించవచ్చు అన్నది. ఎస్, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి సహకరించవచ్చు అనే అంటారు. అనధికారంలో ఉన్న పార్టీ సహకరించాలని ఎవరు అనరు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులకు తెలియని విషయం కాదు. ఈరోజు ఎవరమైనా కూడా అందరు. కానీ ఈరోజు రాహుల్ లోపల కూడా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అది సవరించుకున్నట్టు అయితే ఈజ్ ద బెస్ట్ ఆర్గ్యుమెంట్, అలా డౌటే లేదు. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరికి వంత పాడుతున్నది అంటే ప్రభుత్వాలకు వంత పాడుతున్నది. ఎగ్జాంపుల్ మీకు రజత్ కుమార్ చేసిన ఒక కంపు పని 20 లక్షల ఓట్లు ఇక్కడ మాయమైపోయినాయి. అందులో నా పిల్లల ఓట్లు పోయినాయి, ఇంకా నా ఓటు పోలేదు. మరి ఎందుకు? అనేక మంది ఓట్లు కూడా పోయినాయి. అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉండే వ్యక్తులు, ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనుకునే వ్యక్తులు రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు బానిసల్లాగా ఉండకుండా ఒక ఇండివిజువల్ కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్ గా దాన్ని గౌరవంగానే ఉంటది. ఈరోజు శేషన్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. శేషన్ గారి గురించి ఎవరైనా ఒక తప్పు మాట్లాడతారా? ఎవరికైనా ఎప్పుడైనా వంత పడిన మాట్లాడతారా? ఎవరు మాట్లాడలేం. ఎందుకంటే ఆయన ముందు